రంగారెడ్డి జిల్లా శంషాబాద్ సంఘీగూడ ఎర్ర చెరువు కాలువను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు స్థానికులు. కొంతమంది వ్యాపారులు వరద కాలువను ఆక్రమించారని స్థానికులు ఆరోపించారు. కాలువపై అక్రమ నిర్మాణాలు చేపట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరద కాలువను దారి మళ్లించి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డుపైకి వరద నీటిని వదిలేశారని తెలిపారు. వరద కాలువను దారి మళ్లించడంతో తమ భూములు నీట మునుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు స్థానిక రైతులు. ఘటనకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని శంషాబాద్ తహసీల్దార్ రవీందర్ దత్కు హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు బాధితులు. సర్వే నంబర్ 25, 26, 27 సంవత్సరంలో మరియు ఇద్దరికి ఉంది. అట్టి పొలంలకు నీళ్ళు పోకుండా పాత చెరువు అలిగైతే ఎక్కబాలు అట్లా వెళ్ళకుండా కొంతమంది వాళ్ళు ప్రభుత్వ పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ రోడ్డు కానీ జేసీబీ పెట్టి తవ్వి ఇక్కడ పట్ట పొలాలకు మలుపుతున్నారు. వాళ్ళు షెడ్డర్లు పైన ఇప్పుడు పాత చెరువు నిన్న రోడ్లో పోకుండా ఇక్కడ ఇష్టం వచ్చినట్టు కలిపి ఇక్కడ మలుపుతున్నారు. వాళ్ళకి ఎవరు ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిర్రా, పర్మిషను ఆర్ఎన్బి వాళ్ళు ఇచ్చిర్రా, లేకుంటే మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చిర్రా, వాళ్ళు ఇష్టానుసారంగా ప్రైవేటు పనులు తెచ్చి కొడుతున్నారు. దీని మీద ఎంఆర్ఓ గవర్నమెంట్ పొలాలు కూడా 33 ఫీట్ల రోడ్డు ఉందంట నాగారం దాకా. అదొకటి మేము దీని ద్వారా మన హైడ్రా కోతాము, ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇస్తాం, పోలీస్కి ఇస్తాము. వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. భూమి ఉంది, చెరువు అలిగేది. ఆ అలుగును నా భూములకు కలిపి నా భూములకు పోరాకుండా చేసేది. పాత రోడ్డు ప్రకారము ఎవరు చేసారు? విలేజ్ వాళ్ళు అందరూ వచ్చి నా భూములకు పోకుండా మొత్తం జేసీ పెట్టి తొవ్వీరు. లేదు ధనరాజు, యాదయ్య, గంగా, నారాయణ చేసారు. నా భూమిలో పోరాకుండా చేసారు. నేను పోయినప్పుడు పైపులు వేసారు. నా భూమిలో పోయికి వస్తలేదు, రానికి వస్తలేదు. అంటే కాలువ ఎక్కడ ఉండి కాలువ నాకు రోడ్ అవతల సైడ్లో ఉంది. దాని ప్రకారము నక్షల ఏ రకంగా ఉంటే ఆ రకంగా